ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2024లో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ తన విధుల పట్ల చిత్తశుద్ది, అంకితభావం పాటించడంలో విఫలమైనందుకు గాను సీసీఏ రూల్ 1991 ప్రకారం వెంకట్రామిరెడ్డిపై డిస్మిస్ నోటిఫికేషన్ జారీ చేస్తూ ప్రభుత్వం సోమవారం జీవో ఇచ్చింది. 2024 ఎన్నికల సమయంలో వెంకట్రామిరెడ్డి వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు నిర్ధారణ అయిందని ఆ జీవోలో ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించింది. ఆ ఏడాది మార్చి 31వ తేదీన బద్వేల్, మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప ఆర్టీసీ డిపోల్లో కార్మికులతో ఆయన సమావేశాలు నిర్వహించి రాజకీయ ప్రచారం చేసినట్లు ఆ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నివేదికలు ఇచ్చారని తెలిపారు. ఈ అంశంపై జరిగిన పూర్తిస్థాయి విచారణలో వెంకట్రామిరెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపితమయ్యాయని జీవోలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ ప్రవర్తన నియమావళి 1964ను వెంకట్రామిరెడ్డి ఉల్లంఘించారని ప్రభుత్వం పరిగణించింది. ఇందులోని రూల్ ప్రకారం సంక్రమించిన అధికారాలను ఉపయోగించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలో ఇన్ఛార్జ్ ప్రాతిపదికన అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న సెక్షన్ ఆఫీసర్ వెంకట్రామిరెడ్డిని ఎన్నికల సంఘం సిఫారసు మేరకు 2024లో వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తదుపరి ఈ ఉల్లంఘనలపై పూర్తిస్థాయి విచారణ నివేదిక, ఏపీపీఎస్సీ సూచనలను అనుసరించి అత్యంత కఠినమైన శిక్ష అయిన సర్వీస్ నుంచి తొలగింపును విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానికి ముందు ఏపీపీఎస్సీని ప్రభుత్వం లిఖితపూర్వకంగా అభిప్రాయం కోరింది. ఏపీపీఎస్సీ సెక్రటరీ అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు.